నిజామాబాద్ జిల్లా ఏరుగట్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలికి మరొకరితో వివాహం జరగడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దొంచందకు చెందిన శ్రీకాంత్ రెడ్డి, ఏరుగట్లకు చెందిన యువతి 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయి కోసం శ్రీకాంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చాడు. అయితే మరో యువకుడితో యువతి పెళ్లి జరగడంతో శ్రీకాంత్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలపై చనిపోయే ముందు శ్రీకాంత్ సెల్ఫీ వీడియో తీశాడు. కారణం వెంకయ్య గారు అయిన అఖిలమ్మాయి నేను 6 నుంచి లవ్ చేసుకుంటున్నాను. నేను లండన్ బాగా తెలిసి లేనప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటే లండన్ నుంచి రప్పించింది. నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని లండన్కి వెళ్ళి వచ్చిన నాకు వేరే మ్యాచ్లో వచ్చి ఇంట్లో చేసుకుంటుంటే నేనేం కావాలి. మేము ఇద్దరం ఫిజికల్గా కలిసి ఉన్నాము. చాలా ఎక్కువ గిఫ్ట్లు ఇచ్చుతాను. ఒక 50,000 రూపాయలకు గిఫ్ట్లు ఇచ్చిన, ఒక 5 లక్షల మనీ ఇచ్చిన, వాడుకుంది. ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి వేసుకున్నాను. లాస్ట్ మాట ఇచ్చింది. బిఫోర్ కూడా నేను ఇతర వస్తాను, బయటకు వెయిట్ అయ్యాను. కోసం వెయిట్ చేసిన తర్వాత అడిగితే నేను రెస్పాన్సిబుల్ వచ్చలేదు. నాకేమో అర్థం కాక నేను మళ్ళీ ఆయన పరిస్థితి కారణం. అటు శ్రీకాంత్ డెడ్ బాడీతో బంధువులు ఏరుగట్లలో ఆందోళన చేపట్టారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసు వాహనంపై డెడ్ బాడీ పెట్టి నిరసన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఏరుగట్లలో విషాద ఘటన జరిగింది. ప్రియురాలికి మరొకరితో వివాహం జరగడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. విజయచంద్రిక, ఈ ప్రేమ వ్యవహారం విషాదంగా మారిన ఉదంతం ఇక్కడ కలకలం రేపింది. ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు లండన్ లో ఉంటున్నాడు, అతనికి ఎర్గట్ల గ్రామానికి చెందిన అఖిలతో గత 6 సంవత్సరాలుగా ప్రేమాయణం కొనసాగుతుంది. వీరి మధ్య కూడా శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు ప్రేమాయణం పెళ్లి వరకు చేరింది. ఒక దశలో ఇరు కుటుంబాల వారు కూడా పెళ్లికి సంబంధించి చర్చలు జరిపారు. అయితే అఖిల తరఫున కుటుంబ సభ్యులు మొదట పెళ్లి ఒప్పుకొని కొద్ది రోజులకు క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఆ పెళ్లి ఒప్పందాన్ని కూడా వారు క్యాన్సిల్ చేసుకోవడంతో శ్రీకాంత్ రెడ్డి మరో ప్రయత్నం చేశాడు. అంటే ఈయన కూడా వేరే పెళ్లి సంబంధాలు చూసుకునే ప్రయత్నం చేశాడు. ఈ లోపు ఇరు కుటుంబాల వారు, ఇటు అఖిల అలాగే శ్రీకాంత్ రెడ్డి కుటుంబాల వారు ఎవరికి వారే వేరే సంబంధాలు చూసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ దశలోనే అఖిల తను వేరే వారిని చేసుకోను, శ్రీకాంత్ రెడ్డితోనే ఉంటాను, శ్రీకాంత్ రెడ్డిని పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడం, అలాగే దీనికి సంబంధించి శ్రీకాంత్ తో మొబైల్లో వాట్సాప్ లో చాటింగ్లు, అలాగే వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ అన్ని చేయడం లాంటివి జరిగాయి. ఇవన్నీ కూడా శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ అమ్మాయి వైపు మొగ్గు చూపేలా చేసింది. ఓ దశలో కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుందాం, ఇండియాకు వచ్చాయని చెప్పిన సమయంలో శ్రీకాంత్ రెడ్డి వారం క్రితం ఇండియాకు వచ్చాడు. అంటే ఎర్గట్ల గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో అమ్మాయిని కలిశాడు. రేపో ఎల్లుండో పెళ్లికి సిద్ధమవుతున్నామనే తరుణంలో అమ్మాయి మాట మార్చింది, ఆ ఫోన్ ఎత్తడం మానేసింది, అలాగే కాంటాక్ట్స్ కూడా ఆపేసింది. దీంతో ఆమెకి ఇంకో వ్యక్తితో పెళ్లి జరుగుతుందనే ఒక మనస్తాపంతో శ్రీకాంత్ రెడ్డి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మందు తాగిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది, అఖిల తనను ప్రేమకు ప్రోత్సహించింది, ప్రేమలో పడేలా చేసింది, అలాగే పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చింది. ఈ తరుణంలోనే తామిద్దరం ఒక్కటయ్యాము. అవన్నీ జరిగాక కూడా అఖిల తనను మోసం చేసింది. ఈ మోసాన్ని భరించలేకపోతున్నాను, బాధను భరించలేకపోతున్నాను, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రీకాంత్ రెడ్డి ఒక సెల్ఫీ వీడియో తీశాడు. అలాగే కొద్దిసేపటి క్రితం ఒక సూసైడ్ నోట్ కూడా బయటకు వచ్చింది. అందులో కూడా ఆయన స్పష్టంగా రాశాడు, అఖిలతో జరిగిన ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఆమె కుటుంబ సభ్యులతో జరిగిన చర్చలు, మొదట పెళ్లి కొప్పుకోవడము, ఆ తర్వాత నిరాకరించడము, ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్ని కూడా తనను తీవ్రంగా మనస్తాపానికి గురి చేశాయని శ్రీకాంత్ భావించాడు. అలాగే ఈ బాధ తట్టుకోలేక, తనకు జరిగిన మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా చెప్పాడు. అలాగే అమ్మాయికి చాలా సందర్భాల్లో ఒక విలువైన గిఫ్ట్స్ ఇచ్చాను, దాంతో పాటుగానే ఒక 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు పంపానని కూడా శ్రీకాంత్ వెల్లడించాడు. దీనికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కూడా ఆయన సూసైడ్ నోట్ లో చూపాడు, అలాగే సెల్ఫీ వీడియోలో కూడా చెప్పాడు. అంటే డబ్బులు తీసుకుంది, తనను వాడుకున్నది అమ్మాయి. అలాగే చాలా రోజుల పాటు సుమారు 6 సంవత్సరాలుగా తనను పెళ్లి పేరిట
ఒప్పించి కాలయాపన చేశారు. అలాగే చివరి క్షణాల్లో పెళ్లి చేసుకుందామనే రోజు వరకు కూడా తనతో వెన్నటి ఉండి మరునాడి మాట మార్చిన ఉదంతం తనను తీవ్రంగా కలిచేసిందని చెప్తున్నాడు. అంటే ఓవరాల్ ఒక ప్రేమాయణం సంబంధించి అంటే ప్రేమలో పడ్డ వ్యవహారంలో అమ్మాయి చేసిన మోసం, అలాగే ఆమె కుటుంబ సభ్యుల ద్వారా జరిగిన మోసాన్ని భరించలేక శ్రీకాంత్ రెడ్డి ప్రాణాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా నిరసనకు దిగారు. అంటే అమ్మాయి కుటుంబంపై చర్య తీసుకోవాలి, అలాగే శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలనే విషయంలో గొడవ జరుగుతోంది. డెడ్ బాడీని ఏదైతే శ్రీకాంత్ డెడ్ బాడీ ఉందో దాన్ని ఏకంగా పోలీసు వాహనం పైకి ఎక్కించి నిరసన చేపట్టారు. అంటే పోలీసులు, గ్రామానికి వచ్చిన పోలీసులను కూడా శ్రీకాంత్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అంటే వీరి ఆవేదన, ఆందోళన అంతా కూడా శ్రీకాంత్ కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడంగానే కనిపిస్తోంది. అంటే ఆ డెడ్ బాడీని అక్కడ పెట్టి ఆందోళన చేయడము, శ్రీకాంత్ డెడ్ బాడీని తీసుకెళ్లకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసులు భద్రత మధ్య ఆ శ్రీకాంత్ కు సంబంధించిన తదుపరి కార్యక్రమాల నిమిత్తం కుటుంబ సభ్యులను ఒప్పించినట్లుగా సమాచారం వచ్చింది. విజయచంద్రిక. ఓకే శ్రీపతి, థ్యాంక్ యూ.